Hello guys, welcome back to ACE Online and welcome back to NCERT Tholiadugu. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అమ్మ. సో ఈ యొక్క ఆక్యుపేషనల్ స్ట్రక్చర్నే మనం తెలుగులో వచ్చేసి వృత్తుల వారీగా విభజన అంటాం. వృత్తుల వారీగా, ఓకేనా? ఆ యొక్క వృత్తుల వారీగా, ఓకేనమ్మా? ఆ యొక్క వృత్తుల వారీగా ఆ యొక్క విభజన అనేది ఏ విధంగా ఉంది, వృత్తుల వారీగా ఆ యొక్క విభజన అనేది ఏ విధంగా ఉంది, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చెక్ చేద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత కంటిన్యూషన్, ఇది ఎంత మా అంటే మ్యాక్సిమం 5 minutes నుంచి 10 minutes ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కాలం నాటి ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదనేది ఏ విధంగా ఉంది, రోడ్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, రైల్వేస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా? ఆ యొక్క సీ పోర్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా? సో అవన్నీ కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చెక్ చేస్తే ఆనాటి కాలంలో ఈ సెషన్ అనేది మనం క్లోజ్ చేయొచ్చు. సో వృత్తుల వారీగా విభజన అంటే ఏంది? ఆ శ్రామికులు ఎవరైతే ఉన్నారమ్మా, సింపుల్ చెప్పాలంటే ఆ శ్రామికులు ఎవరైతే ఉన్నారో, పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనమ్మా? ఆ శ్రామికులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రామికులు వచ్చేసి ఆ యొక్క వివిధ రంగాల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యారు. సో వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉన్నారు, ఓకేనమ్మా? ఆ వ్యవసాయ రంగం నుంచి మనకేమన్నా పారిశ్రామిక రంగం వైపు, ఏదమ్మా పరిశ్రమల రంగం వైపు ఆర్ పారిశ్రామిక రంగం, పరిశ్రమల రంగం వైపు ఏమైనా డైవర్ట్ అయ్యారా, లేదంటే వేరే సేవా రంగం వైపు ఏమైనా డైవర్ట్ అయ్యారా? సో వృత్తుల వారీగా ఎలాంటి మార్పులు అనేది చోటు చేసుకున్నాయి, వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయా, లేదంటే స్లోగా మార్పు చోటు చేసుకున్నాయా, ఓకేనా? సో అనేది మనం ఒక్కసారి డిస్కస్ చేద్దామా. సో ఒక్కసారి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుందమ్మా. సో డ్యూరింగ్ ద కలోనియల్ పీరియడ్, వలస పాలనలో ఎప్పుడైతే బ్రిటిష్ వాడు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు, అంటే ఆల్మోస్ట్ 1608 సూరతే కదా, ఎస్ ఆ టైంలో ఎంటర్ అయ్యాడు. సో 1757లో కానీ, ఓకేనమ్మా, లేకపోతే 1857లో కానీ, లేకపోతే 1947లో కానీ, అంటే దాదాపు 250 సంవత్సరాలు కూడా మన భారతదేశంలో ఇంకెక్కువనేమా. సో ఆ యొక్క పాలన అనేది వ్యాపారం అని చేయడం జరిగింది. మరి అప్పటికి ఇప్పటికి మనకి శ్రామికుల విభజన అనేది ఎక్కువగా ఉందా, పెను మార్పులు ఏమన్నా సంభవించి అంటే ఏం లేదమ్మా. వాడు వచ్చినప్పుడు మనది వ్యవసాయ ఆధిక్యత గల ఆర్థిక దేశమే ఉంది. అండ్ శ్రామికులు అనేవాళ్ళు ఎక్కువగా వ్యవసాయం మీదనే మరి ఆధారపడ్డారు, అనుబంధ రంగాల మీద. వాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా 1947 టైంలో కూడా ఎక్కువ మంది చూసుకుంటే వ్యవసాయ రంగం మీదనే, ఇందాక చెప్పుకున్నాను కదా, 85% మంది ఆధారపడ్డారు. పెద్దగా పెను మార్పులు అనేది సంభవించలేదు, డ్రాస్టికల్గా మనకి చేంజెస్ అనేది ఏమీ జరగలేదు. జస్ట్ లిటిల్ సైన్ ఆఫ్ చేంజ్, చాలా చాలా ఆ మార్పు అనేది చాలా చాలా తక్కువ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఓకేనా? పెద్దగా భారీ మార్పు అనేది సంభవించలేదమ్మా. ఇది ఎగ్జామినేషన్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ద అగ్రికల్చర్ సెక్టార్ అకౌంటెడ్ ఫర్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ వర్కింగ్ ఫోర్స్. ఆనాటి కాలంలో బ్రిటిష్ కాలోనియల్ పీరియడ్లో చూసుకుంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా, ఆల్మోస్ట్ 70 to 75% ఏదైతుందో వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నారు. మోర్ దెన్ 70, 75, 80 ఇంకా చెప్పే కదా, ఇక్కడ రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మీకు బండ గుర్తుందంటే మోర్ దాన్ 3/4, 3/4 మంది ఎక్కువగా ఆ యొక్క శ్రామికులు ఎవరైతున్నారో, ఆ యొక్క వర్కర్స్ ఎవరైతున్నారో దేని మీద ఆధారపడుతున్నారమ్మా, ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. ఆ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మోర్ దాన్ 3/4 ఏది డ్యూరింగ్ ద కలోనియల్ పీరియడ్, వలస పాలన చూసుకుంటే. సో ఇది కాకుండా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ వరకు, పరిశ్రమ రంగం ఏదైతుందో ఆర్ పారిశ్రామిక రంగం మీద 10% అమ్మా. ఆ టైంలో ఎంత ఉందమ్మా, పారిశ్రామిక రంగం వైపు 10% అనేది ఉంది. అదే సేవా రంగంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 15 to 60% అమ్మా సేవా రంగం. సో సేవా రంగం ఏదైతుందో ఆ యొక్క సేవా రంగం నుంచి మనకి 15 to 20% అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 10% నుంచి 15% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే రేంజ్ అనేది ఇక్కడ మనకి అమ్మా. ఇప్పుడు మనకి వ్యవసాయ రంగం మీద ఎంత ఆధారపడుతున్నారమ్మా, అప్పట్లో 3/4 మంది, ఇప్పుడు ఎంతమ్మా 1/6 మంది మాత్రమే దీని మీద ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 45% కదా, ఆల్మోస్ట్ 1/2. అంటే పెద్దగా ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది ఇప్పటికీ కూడా అంటే 2023లో కూడా పెద్దగా మనకి మార్పులు అనేది సంభవించలేదమ్మా. ఈ 75 సంవత్సరాల కాలంలో కేవలం 1/4 మాత్రమే తగ్గించగలిగాం. ఇక బ్రిటిష్ వాడి కాలంలో అస్సలకే లేదమ్మా. ఈ పరిశ్రమ రంగానికి సంబంధించిన మాత్రం ఇప్పుడు 29% ఉందమ్మా. 30% మంది ఎక్కువగా పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి దాదాపు ఒక 33% ఇక్కడ కూడా డిపెండ్ అయ్యారమ్మా. సరే, అవన్నీ కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. బట్ అప్పటికి ఇప్పటికి పెద్దగా మనకైతే మార్పులు అనేది లేవు. ఏది కలోనియల్ రూల్లో ఏదైతే ఉందో వలస పాలన. సో పార్ట్స్ ఆఫ్ దెన్, ఎస్ ఇక్కడతోనే ఒక క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే, క్లారిఫికేషన్ ఇప్పటివరకు నేను చెప్పుకున్న దాని మీద క్లారిటీ ఏంటంటే పెద్దగా మార్పులు లేదు. ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ ఏదైతే మనకి పెద్దగా మార్పులు అనేది సంభవించలేదు అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో పార్ట్స్ ఆఫ్ దెన్ మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే అండ్ బెంగాల్,
witnessed a decline in the dependency of the workforce on agriculture sector with increase in the manufacturing and the service sector. కానీ మీకు 3 ప్రెసిడెన్సీస్ అనేది డామినెంట్‌గా ఉన్నాయి ఆ టైంలో బ్రిటిష్ ఇండియా కాలంలో. గుర్తుందా లేదా? వలస పాలనలో. ఒకటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటాము, 2 బాంబే ప్రెసిడెన్సీ అంటాము, 3 మద్రాస్ ప్రెసిడెన్సీ. తర్వాత చాలా రకాల ప్రెసిడెన్సీస్ వచ్చాయి కానీ ఇది లేటర్ ఆన్. ఓకేనా. లైక్ అవధ్ అని చెప్పేసి, యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పేసి, ఇలా రకరకాలుగా మనకి పంజాబ్ ప్రావిన్సు, ఇలా రకరకాలుగా ప్రావిన్సులు అయితే వచ్చాయమ్మ. సో కానీ ఎక్కువగా వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ మద్రాసు, బాంబే, బెంగాల్ అనే దాని మీదనే వాళ్ళు ఎక్కువగా ట్రేడ్ అనేది, వ్యాపారం, సీపోర్ట్స్ కదా ఆబ్వియస్లీ, వాళ్ళ వ్యాపారం అనేది ఉందమ్మా. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పార్ట్స్ ఆఫ్ ద దెన్ మద్రాస్, బాంబే, బెంగాల్ విట్నెస్డ్ డిక్లైన్ ఇన్ డిపెండెన్సీ ఆఫ్ వర్క్ ఫోర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ విత్ ఇంక్రీజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్. అంటే ఏమని అర్థము? ఈ 3 ప్రెసిడెన్సీలో కేవలం వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దాని మీద కొంచెం మార్పులు చేంజెస్ చేసుకున్నాయి. అంటే వ్యవసాయం మీద నుంచి, వ్యవసాయ రంగం నుంచి, ఓకేనా, వ్యవసాయ రంగం నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సేవా రంగం వైపు, ఓకేనమ్మా, ఆ యొక్క వర్కర్స్, శ్రామికులు అనేవాళ్ళు పెరిగారు. పెరుగుతుందా తగ్గిందా? ఆ యొక్క శ్రామికులకి సంబంధించిన వాటా, శ్రామికులకి సంబంధించిన షేర్ ఏదైతే ఉందో పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ట్రేడ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ సర్వీసెస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా ఎక్కువనే ఉంటాయి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆబ్వియస్లీ. మరి మిగతా ప్రాంతాల్లో చూద్దాం. హౌఎవర్ దేర్ హ్యాడ్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ ఇన్ స్టేట్స్ సచ్ యాజ్ ఒరిస్సా, రాజస్థాన్ అండ్ పంజాబ్. చూసారా, ఇది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ పంజాబ్ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేటే కదా. ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే పంజాబ్ 5 నదుల అగ్రికల్చర్ అనేది ఇప్పటికీ డామినెంటే. ఈవెన్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒరిస్సా కానీ రాజస్థాన్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అగ్రేరియన్ డామినేషన్ ఉంటుంది మనకి. ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం బ్రిటిష్ వాళ్ళ యొక్క వలస పాలనలో వ్యవసాయ రంగం మీద ఆధారపడే వారి యొక్క జనాభా శాతం పెరిగింది. అదే బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ ఏదైతే మనం చెప్పుకున్న బెంగాల్, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ యొక్క వ్యవసాయ రంగం మీద ఆధారపడే యొక్క జనాభా శాతం అనేది తగ్గిందమ్మా. అంటే కాంట్రాడిక్టరీ అంటాం కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో ఒక దగ్గరనేమో పెరిగింది, ఒక దగ్గరనేమో తగ్గింది. అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రేడ్ సెంటర్స్ అనేది డెవలప్ అయింది, ఓకేనా, సిటీ సెంటర్స్ అనేవి డెవలప్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి సీ పోర్ట్స్ అని డెవలప్ అయ్యాయి కాబట్టి అక్కడ పెరిగారు. ఇక్కడ వచ్చేసరికి పెద్దగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అంతగా పెను మార్పులు అనేది సంభవించలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండమ్మా. అండ్ నెక్స్ట్ ఫైనలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. ఆ మౌలిక సదుపాయాలు ఏదైతున్నాయో అది మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇది మీకు జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అమ్మా, ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. అండర్ ద కొలోనియల్ రెజిమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ రైల్వేస్, సీపోర్ట్స్, వాటర్ ట్రాన్స్పోర్ట్స్, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రాఫ్స్ డెవలప్ అయ్యాయా లేదా? డెవలప్ అయ్యాయి. మిగతా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే. హౌఎవర్ ద రియల్ మోటివ్ బిహైండ్ దిస్ డెవలప్మెంట్ వాజ్ నాట్ టు ప్రొవైడ్ బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఏదో ప్రజలకి మౌలిక సదుపాయాల కల్పన జరగాలి, ప్రజలకి వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేది అందించాలి, కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు అందించాలనేది వాళ్ళకి ఉద్దేశం కాదు. ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు అభివృద్ధి చేశారు. మరి సీపోర్ట్స్, రైల్వేస్ అనేది ఎందుకు డెవలప్ చేశారమ్మా? ఆ రా మెటీరియల్స్, ప్రైమరీ ప్రోడక్ట్స్ అనేది ఆ యొక్క వివిధ ప్రాంతాల నుంచి సీపోర్ట్స్కి తరలించడము, సీపోర్ట్స్ నుంచి బ్రిటిషర్స్, ఇంకా సీపోర్ట్స్ అనేది ఉంటేనే కదా. ఎస్, ఓకేనా. ఈవెన్ ఇది కాకుండా మనకి వెపన్స్ డ్యూరింగ్ యుద్ధాల సమయంలో వాళ్ళ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళ మిలిటరీ ఏదైతుందో, వాళ్ళ ఆయుధాలు ఏదైతున్నాయో వాటిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కోసం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. ఈవెన్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అంతేనమ్మా. మనకి కోస్టల్ సంబంధించిన ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉందమ్మా ఒరిస్సాలో, ఓకేనా, ఐ థింక్ బ్రాహ్మణ్ నది మీద. సో ఆ యొక్క కోస్టల్కి సంబంధించి నెక్స్ట్ చెప్పుకుందాం. సో వాళ్ళు వచ్చేసి ఆ యొక్క రా మెటీరియల్స్, రా గుడ్స్ నది ఇన్లాండ్ హైవేస్ ద్వారా ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ నియర్ బై సీ పోర్ట్స్కి వాళ్ళు తరలించడం విధంగానే ఆ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇంకా పోస్ట్ ఆఫీస్ అంటగా ఈజీగా ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయడం కోసం వాళ్ళు పోస్ట్ ఆఫీసులు అనేది డెవలప్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద టెలిగ్రామ్, ఎలక్ట్రానిక్ ఏదైతుందో ఆ ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ ద్వారా కూడా అంతనమ్మా. సో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం, ఓకే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. సో ఓకే, క్లియర్ ఎవరీవన్. సో రోడ్స్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా prior to the advent of the Britishers rule were not fit for modern transport. Roads construction in India prior to advent of the British rule, అంటే బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన కంటే ముందు వాళ్ళు ఏదైతే మోడర్న్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే బ్రిటిష్ రూల్ వర్ నాట్ ఫిట్ ఫర్ మోడర్న్ ట్రాన్స్పోర్ట్స్, ఆధునిక రవాణా సౌకర్యాలకి అంతగా ఇది కాదని చెప్పేసి అన్నాడు. అది అందరికీ తెలిసింది కదా. ఆ టైంలో
ముస్లిమ్స్ ఏదైతే పరిపాలన టైంలో మనకు అంతగా రోడ్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వలేదమ్మా. ఇది అందరికీ తెలిసిందే. సీ పోర్ట్స్ కూడా పెద్దగా డెవలప్ అవ్వలేదు. రైల్వేస్ అనే కాన్సెప్టే లేదు. ఓకేనా. ద రోడ్స్ దట్ వేర్ బిల్ట్ ప్రైమర్లీ సర్వ్డ్ ద పర్పస్ ఆఫ్ మొబిలైజింగ్ ద ఆర్మీ విత్ ఇన్ ఇండియా అండ్ డ్రాయింగ్ అవుట్ రా మెటీరియల్స్ ఫ్రమ్ ద కంట్రీ సైడ్ టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ టు ద పోర్ట్స్ అండ్ సెండ్ దీస్ ఫార్ అవే ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అమ్మా, ఈ రోడ్డు నెట్వర్క్ని బ్రిటిష్ వాడు డెవలప్ చేశాడంటే డెవలప్ చేశాడు. కానీ ఎక్కడైతే వాడికి కమర్షియల్గా అనుకూలంగా ఉంటుందో, వాణిజ్యపరంగా ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, వాడికి ప్రాఫిట్స్ అనేది ఎప్పుడైతే వస్తున్నాయో ఆ రోడ్డు నెట్వర్క్ని డెవలప్ చేశాడు. రోడ్డు నుంచి రైల్వే రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ నుంచి సీ పోర్ట్స్, చూసారా, టు సెండ్ టు ఫార్ అవే ఇంగ్లాండ్. సో అలా రా మెటీరియల్స్ని మన భారతదేశం నుంచి పంపించడానికి కోసం మాత్రమే ఈ డెవలప్ చేశాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. దేర్ ఆల్వేస్ రిమైన్డ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఆల్ వెదర్ రోడ్స్. దేశం నలుమూలలా కూడా చూసుకుంటే ఆ యొక్క అన్ని వేళలా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకోగల రోడ్లు అనేది అంతగా డెవలప్ చేయలేదు. అక్యూట్ షార్టేజ్ అన్నాడు. ఇక వరదలు వచ్చినా కానీ, కెలామిటీస్ వచ్చినా కానీ అవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కదా, రీచ్ అవుట్ టు ద రూరల్ ఏరియాస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది న్యాచురలీ దేర్ ఫర్ పీపుల్ మోస్ట్లీ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్ సఫర్డ్ గ్రీవియస్లీ డ్యూరింగ్ న్యాచురల్ కెలామిటీస్. సహజంగానే ఈ ప్రాంతాల్లో ఎక్కువ నివసించే ప్రజలు ప్రకృతి వైపరీత్యాలకు, కరువుల సమయంలో తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రోడ్ డెవలప్మెంట్ అనేది లేదు కదమ్మా. సో వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడానికి ఆల్ వెదర్ రోడ్స్, ఓకేనా అనేది కొత్త ఏమనేది ఎప్పుడు ఉంటుందన్న సంగతి గుర్తు. ఆల్ వెదర్ రోడ్స్ అంటే తెలుసు కదా, అన్ని కాలాల్లో ఉన్న రోడ్లు. బీటీ రోడ్స్ అంటాం, బీటీ మినస్ తార్ రోడ్స్ అనేది వేయలేదమ్మా వాళ్ళు. సో ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ద రైల్వేస్. ఇప్పుడు రోడ్స్ అయిపోయింది, రైల్వేస్ చూద్దాం. సో ద బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ ద రైల్వేస్ ఇన్ ఇండియా ఇన్ 1850 అండ్ ఇట్ ఈస్ కన్సిడర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్. ఇది అందరికీ తెలిసింది, అత్యంతగా ఆవశ్యక అంశంగా అది పరిగణించడం జరుగుతుంది. చాలా భారీ పెను మార్పులు అనేది మన భారతదేశ రవాణా వ్యవస్థలోకి తీసుకొచ్చిందమ్మా. సో వన్ ఆఫ్ ది థింగ్ వాళ్ళు డెవలప్ చేసింది ఇది మంచిదే అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. అప్పుడు వాడికి ఎందుకు చేశాడమ్మా, చెప్పే కదా. ఎస్, ద రైల్వేస్ ఎఫెక్టెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ 2 ఇంపార్టెంట్ వేస్. దీనివల్ల మనకి సంభవించిన మార్పులు 2 విధంగా ఉన్నాయి, 2 చెడు జరిగాయి మనకి. రా మెటీరియల్స్ అనేది వేగవంతంగా వాడు ఫాస్ట్గా స్పీడ్గా వాడు పంపించడానికి ఇది ఉందమ్మా. ఆన్ వన్ హ్యాండ్ ఇట్ ఎనేబుల్డ్ పీపుల్ టు అండర్టేక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. సుదూర ప్రాంతాలు ప్రయాణించే వాళ్ళకి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది, ప్యాసింజర్. అండ్ దేర్ బై బ్రేకింగ్ జాగ్రఫికల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్. అసలు మన భారతదేశంలో స్వాతంత్రోద్యమం అనేది ఆ సక్సెస్ అవ్వడానికి గల కారణం అమ్మ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, దండి మార్చ్ కానీ, లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ కానీ, వందే మాతరానికి సంబంధించినది కానీ, స్వదేశీ మూమెంట్ సక్సెస్ అవ్వడానికి గల కారణం మొబలైజేషన్. చాలా క్విక్గా మనం మొబలైజ్ చేయగలిగాం. ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈజీగా ఒకే దగ్గర మనం తీసుకురాగలిగాం. ఓకేనా. సో అది ఒక రకంగా మనకి ఆ జాగ్రఫికల్గా, భౌగోళికంగా కానీ, లేదంటే మనకి సాంస్కృతికంగా ఉన్న ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న హర్డిల్స్ ఏదైతున్నాయో, సో అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయడం జరిగింది. సో వైల్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఫాస్టర్డ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. చెప్పే కదా, వాణిజ్యంగా అది కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉందమ్మా. అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ విలేజ్ ఎకానమీస్ ఇన్ ఇండియా. ఒకప్పుడు మన యొక్క విలేజెస్ అనేది ఏదైతున్నాయో, మన యొక్క గ్రామాలు ఏదైతున్నాయమ్మా, గ్రామాలన్నీ కూడా చూసుకుంటే స్వయం సమృద్ధి అనేది సాధించేది. స్వయం సమృద్ధి అంటే తెలుసు కదా, స్వయం సమృద్ధి అనేది ఉండేదమ్మా. స్వయం సమృద్ధి అంటే ఏంది, మన యొక్క విలేజెస్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవి. మన యొక్క విలేజెస్ అనేది ఏముందమ్మా, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన విలేజెస్ అన్ని కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ గ్రామానికి కావాల్సిన ఆహార ధాన్యాల యొక్క సేకరణ అనేది వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయిపోయిందో, వాళ్ళు ఆ గ్రామాల్లో పండించిన పంటలన్నీ కూడా, ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా, ఆహార ధాన్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయామ్మా, విదేశాలకి, ఫారిన్ కంట్రీస్కి, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి గ్రామాల యొక్క ఉనికి అనేది మనం కాపాడుకోలేకపోయాం. వి కెన్ అనేబుల్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజెస్ అనమాట. ఓకేనా. ఆబ్వియస్ అంతే కదమ్మా. సో అంతకుముందు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేసరికి ఇక్కడ లోటు అనేది వచ్చింది. క్షామాలు అంటాం కదమ్మా. ఓకేనా. ఆ ఫెమెన్స్కి దారితీసిన సంగతి గుర్తుపెట్టుకున్నాం. సో ద వాల్యూమ్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అన్డౌటెడ్లీ ఎక్స్పాండెడ్ బట్ ఇట్స్ బెనిఫిట్ రేర్లీ అక్యూర్డ్ టు ద ఇండియన్ పీపుల్. సో ఓకేనా, ఏంది ప్రయోజనాలు అనేది మనకు అందలేదని చెప్తున్నాడమ్మా. అంతకంటే ఏం లేదు, చాలా అరుదుగా లభించాయి. ఆ ప్రయోజనాలు అనేది మన భారతీయులకి అరుదుగా అందించిన సంగతి గుర్తుపెట్టి, ఎంతసేపు ఎక్స్పోర్ట్ చేయడం అనే దాని మీదనే, వ్యాపారం అనే దాని మీదనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో the social benefits which the Indian people gained owing to the introduction of the railways were thus outweighed by the country's huge economic loss. దానివల్ల మనం ఆర్థికంగా చాలా బలహీనపడ్డాం, నష్టపోయాం. Along with the development of roads and railways, the colonial also took measures for developing inland trade. చెప్పాను కదా, inland trade and sea ఏదైతే మనం చెప్పుకున్న లేన్స్. సో ఈ యొక్క
వాటర్ వేస్ అనేది ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి మనం డిస్కస్ చేద్దామా. సో దీస్ మెజర్స్ వేర్ ఫ్యాక్టర్ ద ఇన్లాండ్ వాటర్ వేస్ అట్ టైమ్స్ ఆల్సో ప్రొవైడెడ్ అన్ఎకనామికల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ది కోస్ట్ కెనాల్ అంది ఒరిస్సా కోస్ట్. చెప్పే కదా మనకి ఈ కోస్ట్ కెనాల్ అనేది ఒకటి ఉందమ్మా. ఈ కోస్ట్ కెనాల్ అనేది మనకి సమాంతరంగా రైల్వే వ్యవస్థకి సమాంతరంగా కెనాల్స్ అంటే కాలువల ద్వారా షిప్పులు చిన్న చిన్న షిప్పుల ద్వారా మనం వాటిని ఏం చేస్తామంటే సరుకు రవాణా చేసేవాళ్ళు. సో ఈ కోస్ట్ కెనాల్ వచ్చేసి మనకి ఈ యొక్క ఒరిస్సా దగ్గర నుంచి ఆ కాలువ ద్వారా ఆ బెంగాల్ ఉంటుంది కదమ్మా హూగ్లీ ప్రాంతానికి దాదాపు 200 కిలోమీటర్ 220 230 ఇప్పుడంటే అది పూడిక అయిందనమాట. ఎందుకంటే లాస్ వచ్చిందమ్మా ఎకనామికల్గా అది చాలా చాలా లాస్ వచ్చింది. చాలామంది ఏమనుకున్నారంటే ఆ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా మనకి చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి సో దానికి సమాంతరంగా చేస్తే రైల్వేస్ కంటే ఎక్కువ వేగవంతం చేయొచ్చు అనుకున్నారు. కానీ ఈ కోస్ట్ కెనాల్ అనేది ఇది లాస్ అయిపోయిందమ్మా. ఎవరు దాన్ని పట్టించుకోలేదు. దానికి కాంపిటీట్ అనేది ఉండలేకపోయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇది దానికి సంబంధించిన ఉంటుంది చూడండి. దో ద కెనాల్ వాజ్ బిల్ట్ అట్ ఎ హ్యూజ్ కాస్ట్ టు ద గవర్నమెంట్ ఎక్స్చెకర్ ఎట్ ఇట్ ఫెయిల్డ్ కాంపిటీ విత్ ద రైల్వేస్. ఆ కోస్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఒరిస్సా ప్రాంతం నుంచి ఓకేనా పారాద్వీప్ గుర్తుంది కదమ్మా. ఆ పారాద్వీప్ ప్రాంతం సీ కోస్ట్కైనా సరే సో కాకపోతే వాళ్ళది మూమెంటం అనేది లేకపోయిందమ్మా. రైల్వేస్తో కాంపీట్ అవ్వలేక అది కెనాల్ అనేది మూతపడిపోయింది. సో దానివల్ల ఆర్థికంగా చాలా భారం అనేది ఉందమ్మా. సో విచ్ సూన్ ట్రావర్స్డ్ ద రీజన్ రన్నింగ్ ప్యారలల్ టు ద కెనాల్ అండ్ హ్యాడ్ టు బి అల్టిమేట్లీ అబాండన్. దాన్ని అబాండన్ చేశారు దాన్ని పూర్తి స్థాయిలో. అయితే ఇటీవల కొంతమంది ఏమంటున్నారంటే దాన్ని పూడికి తీయండి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురండి అని చెప్పేసి అన్నారు. బట్ అది ఎంతవరకు తీసుకొస్తుందో చూడండమ్మా. సో ప్రభుత్వ ఖజానాకు పెద్దపీట వేస్తూ కాలువ నిర్మించిన పోటీలో విఫలమైంది. కాలువకి సమాంతరంగా నడిచే ప్రాంతాన్ని త్వరలో ప్రయాణించే రైల్వేలతో మరి అలా ఉండడం వల్ల చివరికి అది వదిలిపోయబడింది. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ సిస్టమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఇన్ ఇండియా సిమిలర్లీ సర్వ్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. ఎస్ మరి టెలిగ్రాఫ్ అనేది దేనికోసం చెప్పే కదా సమాచారం అనేది వేగవంతంగా అందించడం కోసం. ఎక్కడ నా దేశంలో నలుమూలల ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం శాంతి భద్రతలు అనేది అంటే ఆ టైంలో శాంతి భద్రతలు అంటే ఏందమ్మా లా అండ్ ఆర్డర్ అంటే ఏంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం. సో ఇమీడియట్గా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మన దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది భారతీయుల దగ్గర లేదు కదా స్వదేశీ. సో కమ్యూనికేషన్ అంటే ఐదర్ నడుచుకుంటూ వెళ్ళడమో లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళడమో లేకపోతే రైల్వేస్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. అదే బ్రిటిష్ వాడికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా చాలా వేగవంతంగా వెళ్ళేది. ఈజీగా వాడు ఆర్మీని మొబలైజ్ చేసేవాడు. ఈజీగా వాడు వెపన్స్ని మొబలైజ్ చేసేవాడు. ఈజీగా ఆ ఉద్యమాన్ని అణగదొక్కేవాడు అనమాట. అణచివేత వేసేవాడు. సో అలా వాళ్ళకి అది కొంచెం అనుకూలంగా మారిందమ్మా. సో ద పోస్టల్ సర్వీసెస్ ఆన్ ద అదర్ హ్యాండ్ డిస్పైట్ సర్వింగ్ యూస్ఫుల్ పబ్లిక్స్ పర్పస్ రిమైండ్ ఆల్తో ఇన్అడిక్వేట్. పోస్టల్ సర్వీసెస్ అనేది కూడా అంతగా డెవలప్ చేయలేదనేది ఇక్కడ దానికి సంబంధించిన అంశం అమ్మా. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించినంతా చెప్పానమ్మా. నెక్స్ట్ మనము ఈ కలోనియల్ రూల్ ఏదైతే ఉందో చెప్పే కదా ఇప్పటివరకు బ్రిటిష్ ఏదైతే మనం చెప్పుకున్న కాలంలో ఆ బ్రిటిష్ వలస పాలనలో మన ఆర్థిక వ్యవస్థ గురించి ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇచ్చాను. నెక్స్ట్ 1950 నుంచి ఇంకా మనకి స్వాతంత్రం వచ్చింది కదా. మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1950 నుంచి 1991 వరకు చూసుకుంటే ఆర్ 1990 వరకు చూసుకుంటే ఓకేనా మన ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది ఎలా అభివృద్ధి చెందింది అనేది మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడతోని ఈ ఫస్ట్ యూనిట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో సెకండ్ యూనిట్ అందులోకి ఎంటర్ అయిపోదాం. విల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటు ద 11th చాప్టర్ సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్.